రోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ టమాటా చట్నీ. ఇది అన్నంలోకి కానీ చపాతీ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. దీన్ని ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? క్యాబేజీ పచ్చడికి ముందుగా ఏం కావాలంటే మనం ఫ్రై చేసుకోవడానికి కొంచెం పల్లీలు, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, కొంచెం చింతపండు పేస్ట్ ఉంటే పేస్ట్ తీసుకోండి, 2 టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా క్యాబేజీ. ముందు ఇవి ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇవన్నీ ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ పోసుకుందాము. ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ పల్లీలు వేసుకుందాం. పల్లీలు కొంచెం పల్లీలు ఫ్రై అయ్యాక మిగిలినవి వేసుకుందాం. ముందే వేసేస్తే పల్లీలు ఏమో లేట్గా ఫ్రై అవుతాయి, అవి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇవి ఫ్రై అవ్వడం స్టార్ట్ అయింది కదా, దీంట్లో పచ్చిశనగపప్పు వేసుకుందాం, అలానే ధనియాలు, జీలకర్ర. ఇవి ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవి ఒక మిక్సీ జార్లో తీసేసి ఇట్లా ఉంచుకున్నా. ఇది చల్లారాక అప్పుడు మిక్సీ పట్టుకోవాలి, ఈ వేడి మీద పట్టుకోవద్దు. అయితే దీంట్లో ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ ఆయిల్ వేసి మిర్చి వేసుకుందాం. ఫస్ట్ ఈ మిర్చి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు తీసుకోండి. కొన్ని మిర్చి ఏమో మరి ఘాటు ఎక్కువ ఉంటాయి, కొన్ని మిర్చి ఉండవు. అది మిమ్మల్ని బట్టి చూసుకొని మీరు ఏం తెచ్చుకున్నారో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. ఇది ఫ్రై అయ్యాక క్యాబేజ్ వేసుకుందాం. ఇది ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, దీంట్లో క్యాబేజీ నేను కడిగి వాచి పెట్టుకున్నాను పక్కన. దీన్ని శుభ్రంగా కడుక్కోండి, లేదంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది క్యాబేజీ. ఈ క్యాబేజీ వేసేసుకుందాం. ఇలా క్యాబేజీ వేసేసుకున్నాం కదా, ఇది కొంచెం మగ్గాక అప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇప్పుడే వద్దు, కొంచెం మగ్గి కిందకి దిగాక అప్పుడు టమాటా వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం కాసేపు. అయితే ఇది చూద్దాం. ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకుందాం. వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఈ సాల్ట్లో నుంచి వచ్చిన వాటర్, క్యాబేజీలో నుంచి వచ్చిన వాటర్కి ఇది మగ్గిపోయింది. టమాటాలో నుంచి వచ్చిన వాటర్ దానికి మగ్గిపోతుంది. కాసేపు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. ఆమె ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ అన్నీ ఉన్నాయి దానిలో, ఉంటాయి, గ్రీన్, ఆరెంజ్, వైట్. అవును, బాగుంటుంది. అసలు అయితే క్యాబేజీ కర్రీ మా ఇంట్లో ఎవరు తినరు, క్యాబేజీ అంటే తినరు. కానీ ఈ చట్నీ బాగుంటుంది. అవును, చాలా బాగుంటుంది చట్నీ. చేసుకొని చూడండి మీరు కూడా, అసలు టేస్ట్ ఎట్లా ఉంటుంది. దీన్ని మూత పెట్టేసుకుందాము, కాసేపు మగ్గుతూ ఉంటుంది. ఇది మగ్గబెట్టేసుకుందాం కదా, క్యాబేజ్ మగ్గిపోయింది. ఇది ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, ఇది కూడా ఆరిపోయింది. దీంట్లో సాల్ట్ వేసుకున్నాం. ఆల్రెడీ క్యాబేజ్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి. చింతపండు పేస్ట్, మీకు చింతపండు ఉంటే చింతపండు వేసుకోండి, పేస్ట్ అయినా పర్వాలేదు. వేసుకొని ఇది మిక్సీ చేసేసుకుందాం. చూడండి, ఇది పేస్ట్ చేసేసుకుందాం కదా. మరీ మెత్తగా చేసుకోవద్దు, ఇట్లా ఉంటేనే కొంచెం మనకి తినడానికి బాగుండిద్ది. మరి పేస్ట్ అయిపోతే బాగోదు. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇది క్యాబేజ్ ఫ్రై చేసుకున్న ప్యానే, దీంట్లో తాలింపు వేసేసుకుందాం. మనం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొంచెం మెంతులు వేసుకుందాం. మెంతులు కొంచెం ఫ్రై అవనిద్దాం. కొంచెం ఫ్రై అయితే మెంతులు ఫస్ట్ బాగుంటుంది. మెంతులు వేసుకున్నాం కదా, దీంట్లో ఆవాలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఇంకా శనగపప్పు, మినపప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. ముందే మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇంకా అవసరం లేదు. దీంట్లోనే వెల్లుల్లి, నేను కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటాను.
బాగుంటుంది, వెల్లుల్లి స్మెల్ బాగుంటుంది కదా వేసుకుంటే. ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఇంగు కూడా వేసుకుందాము. దీంట్లో ఇది వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఇలా తాలింపు వేసేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని కట్టేద్దాం. ఇంకా ఇది అయిపోయింది. ఇంకా దీన్ని ఒక బౌల్లో తీసేసి కూడా చేసుకోండి. ఇది చాలా బాగుంటుంది పచ్చడి మాత్రం టేస్ట్. ఓకేనా?